హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తెలుగు కోట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమోటో అండ్ బంగాళదుంప కర్రీ అండి. వీటికి కావాల్సినవి మనం ముందుగా ప్లేట్లో కట్ చేసి పెట్టుకోవాలండి. టమోటాలు అలాగే బంగాళదుంపలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి నేను 3 తీసుకున్నాను పచ్చిమిర్చి. అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో తీసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఆ గిన్నెలో నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత చిటపట అని సౌండ్ వచ్చినప్పుడు ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి 2 యాడ్ చేసుకోండి. అందులో ఈ పచ్చిమిర్చి ఆనియన్ ఒక 2 మినిట్స్ అలా వేగనిస్తూ ఉండాలండి. అలా తిప్పుకుంటూ వేగనిస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి కూడా కొంచెం తిప్పుకుంటూ వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంపల్ని, అవి కూడా వేసి వీటిని కూడా 2 మినిట్స్ వరకు అలా వేగనిస్తూ ఉండాలండి. అలా వేసిన తర్వాత తిప్పుకుంటూ 2 మినిట్స్ వరకు అలా వేగనిస్తూ ఉండాలి. మనం ఇందులో ఉప్పు కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఇప్పుడే మనం నెక్స్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మామూలుగా మగ్గనిస్తున్నాము, ఏమీ యాడ్ చేయకుండా. ఇలా 2 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటా ముక్కలు, ఆ టమోటా ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం మళ్ళీ 2 మినిట్స్ వరకు అలా మగ్గనిస్తూ ఉండాలండి. అలా మగ్గనిచ్చిన తర్వాత నేనైతే కల్లుప్పు వేస్తున్నానండి. మీ దగ్గర సాల్ట్ ఉన్నా కల్లుప్పు ఉన్నా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశానండి. అలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం కలుపుకోవాలండి. గంటె పెట్టి కలుపుతూ ఉండాలండి. అలా కొంచెం సేపు మగ్గనిస్తూ ఉండాలండి. వాటర్ అయ్యేం యాడ్ చేయకుండా మగ్గనివ్వాలండి ముందైతే. అలా మగ్గనిచ్చిన తర్వాత నేనైతే ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి. 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి 1 స్పూన్ వేసుకున్నానండి కారం. మొత్తం మళ్ళీ కదుపుకుంటూ కొంచెం సేపు మగ్గనివ్వాలండి. అలా మగ్గనిచ్చిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. అలా మగ్గనిచ్చిన తర్వాత గిన్నెలో వాటర్ తీసుకొని అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఉడికిపోతుందండి. సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. ఇగో చూడండి, కొంచెం దగ్గర పడినట్టుగా వచ్చినాయి కదా. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా మగ్గనిస్తూ ఉండాలండి. అలా వాటర్ మొత్తం ఇనిగిపోయేలాగా మగ్గనిస్తూ ఉండాలి. చూడండి, ఇనిగిపోయినట్టుగా వచ్చినాయి చూడండి. ఇలా ఇనిగిపోయిన తర్వాత మనం స్టవ్ కట్ చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.